భార్యాభర్తల బంధం పార్ట్ 18. మానసకు అప్పటి వరకు లేని సిగ్గు మొదలైంది. సిగ్గుపడుతూ అతని వెనుకే బయటకు వచ్చింది. మానస, నేను వెళ్ళి సుగుణను తీసుకొస్తాను అన్నాడు అర్జున్. సరే అంది. అర్జున్ సుగుణ రూమ్ దగ్గరికి వెళ్ళి సుగుణ అన్నాడు డోర్ కొట్టి. సుగుణ వెంటనే డోర్ ఓపెన్ చేసింది. రా వెళ్దాం అన్నాడు. ఊ అని సుగుణ కూడా తన లగేజ్ బ్యాగ్తో బయటకు వచ్చింది. ఊరి నుండి వచ్చిన వాళ్ళంతా లారీలోనే మండపానికి బయలుదేరారు. మానస, అర్జున్, సుగుణ కారులో బయలుదేరారు. వినయ్ దారిలో శారీ షోరూమ్ దగ్గర ఆ కారు ఆపు. సరేనా అన్నాడు. ఊ అన్నాడు వినయ్. మానస, సుగుణ ఇద్దరు వెనక పక్కపక్కనే ఉన్నా ఒకరితో ఒకరు మాట్లాడుకోలేదు. సుగుణ మొహంలో ఆనందం లేదు. ఏదో పెళ్ళికి రావాలి అంటే రావాలి అన్నట్టుగా ఉంది. మానస సుగుణను గమనించినా ఏం మాట్లాడలేదు. సుగుణ మనసులో ఏముందో తెలియదు. అర్జున్ ఏం చెప్పి తనని జగదీష్తో పెళ్ళికి ఒప్పించాడో కూడా తెలియదు. తన ఊరికి వెళ్ళడానికి కూడా ఒప్పుకుంది అంటే అసలు అర్జున్ ఏం చెప్పి ఉంటాడో అనుకుంది మనసులో. సడన్గా కారు ఆగడంతో ఆలోచనలోంచి బయటకు వచ్చింది. మానస దిగు అన్నాడు అర్జున్. ఎందుకు అంది మానస. చెప్పాను కదా శారీ తీసుకుందామని అన్నాడు. సరే అంది. అర్జున్, మానస ఇద్దరూ షోరూంలోకి వెళ్ళి 10 నిమిషాలు తిరిగి వచ్చేశారు. మానస చేతిలో 4 కవర్లు ఉన్నాయి. అవి చూసి సుగుణ తల తిప్పుకుంది. కారు స్టార్ట్ అయింది. మండపం ముందు అందరూ కారు దిగారు. వినయ్ సరిగ్గా గంట తర్వాత ఇప్పుడు బట్టలు కొన్న షోరూంకు వెళ్ళు, వాళ్ళు బ్లౌజులు ఇస్తారు. తీసుకొని ఇంటికి వెళ్ళి పల్లిని కూడా తీసుకొని రా అని డబ్బులు వినయ్ చేతిలో పెట్టాడు అర్జున్. అలాగే సార్ అన్నాడు వినయ్. పదండి మనం లోపలికి వెళ్దాం అన్నాడు. మానస మండపాన్ని గమనిస్తోంది. దానికి డెకరేషన్, లైటింగ్స్ అన్నీ గమనిస్తోంది. మానస లోపలికి వెళ్దాం పద అన్నాడు. అంది. ముగ్గురు లోపలికి వెళ్ళారు. అప్పటికే అర్జున్ బంధువులు అందరూ వచ్చేశారు మానసను రెడీ చేయడానికి. ఆడవాళ్ళు తీసుకెళ్ళిపోయారు. సుగుణ నువ్వు కూడా వాళ్ళతోనే వెళ్ళు అన్నాడు అర్జున్. అనేసి సుగుణ వాళ్ళ వెనకాలే వెళ్ళింది. కొద్దిసేపటికి మానసను రెడీ చేసి తీసుకొనొచ్చారు. అర్జున్, అమ్మాయికి అమ్మ నాన్న ఎవరూ లేరా అన్నాడు అర్జున్ మామయ్య. మామయ్య, ఇన్ని రోజులు నాకు కూడా ఎవరూ లేరు. తనను నేను, నాకు తను అంతే అన్నాడు. సరే కానీ ఇప్పుడు పెళ్ళిలో కొన్ని ఆచారాలు తల్లిదండ్రులు చేయాలిరా, అందుకు అడిగాను అన్నాడు. మామయ్య, లేని వాళ్ళని నేను ఎక్కడి నుంచి తీసుకురాగలను అన్నాడు. అవునులే అని ఎవరో ఒక ఆయనతో చిన్నగా ఏదో మాట్లాడాడు. ఆయన కూడా తల ఊపాడు. అర్జున్, ఈయన మునిస్వామి అని నీకు మామయ్య వరుస అవుతాడు. అమ్మాయి వైపు ఉండి ఆ ఆచారాలన్నీ పాటిస్తాడు. సరేనా అన్నాడు అర్జున్ మామయ్య. అలాగే అన్నాడు అర్జున్ మానస వైపు చూసి. మానస తలదించుకుంది. సరే నువ్వు వెళ్ళు, మేము అమ్మాయి చేత పూజ చేయించాలి అంది పెద్దావిడ. నేను చూడకూడదా అన్నాడు అర్జున్. ఎంత ప్రేమయ్యో నీ పెళ్ళాం మీద. సరే చూడు అని మానసను కూర్చోబెట్టి పసుపు పూసి కలశం పూజ చేయించారు. అందరికీ తాంబూలాలు ఇప్పించారు. తర్వాత అర్జున్ని, మానసను కూర్చోబెట్టి నగలు పెట్టారు. మానస అర్జున్ వైపు చూసింది. ఏంటి అన్నాడు అర్జున్. థ్యాంక్యూ అంది చిన్నగా. అర్జున్ నవ్వి సైలెంట్ అయిపోయాడు. అంతా అయ్యాక మానసను రూంలోకి తీసుకెళ్ళిపోయారు. మామయ్య, ఇదిగో తాళి, దీనికి పసుపు తాడు వెయ్యాలి కదా, వాళ్ళకి ఇవ్వండి అన్నాడు అర్జున్. సరే అని అర్జున్ మామయ్య ఆ తాళిని ఆడవాళ్ళ చేతిలో పెట్టి విషయం చెప్పి వచ్చేశాడు. తాళిలోకి పసుపు తాడు వేస్తుంటే మానస దానివైపే చూస్తూ కూర్చుంది. ఉదయం మానసను ముహూర్తానికి ముందు రెడీ చేసి తీసుకొచ్చారు. అర్జున్ ఆల్రెడీ పెళ్లిపీటల మీద ఉన్నాడు. రాత్రి లేని సెటప్ అంతా ఉదయం ప్రత్యక్షమవడం చూసి ఆశ్చర్యపోయింది మానస. ఫోటోగ్రాఫర్ ఉన్నాడు. లైట్ సెట్టింగ్ పెట్టి ఉన్నారు. డెకరేషన్లో మార్పులు చేశారు. మానస అర్జున్ పక్కన కూర్చుంది. రాత్రి అర్జున్ తరపు బంధువులు మాత్రమే ఉన్నారు. ఇప్పుడు అర్జున్ ఫ్రెండ్స్, తనకు సంబంధించిన బంధువులు, స్నేహితులు అందరూ వచ్చారు. హాల్ అంతా నిండుగా అనిపించింది మానసకు. మనసులో ఉన్న ఆనందాన్ని కంట్రోల్ చేసుకోలేక అర్జున్ వైపు చూసి నవ్వింది. అర్జున్ చూసి చూడనట్లు ఉండిపోయాడు. అన్ని కార్యక్రమాలు పూర్తి చేసి పంతులు గారు అర్జున్ చేతికి తాళిని అందించారు. అర్జున్ మానస వైపు చూశాడు. మానస తల వంచుకొని కూర్చుంది. తల్లిదండ్రులు గుర్తొచ్చి కళ్ళల్లో నీళ్లు నిండిపోయాయి. అమ్మా నాన్న, మీ సమక్షంలో నా పెళ్ళి జరగకపోయినా నేను కోరుకున్న వాడితోనే జరుగుతోంది. మమ్మల్ని మనస్ఫూర్తిగా ఆశీర్వదించండి అనుకుంది మనసులోనే. మనసులో ఉన్న అనుమానాలు, భయాలు అన్నీ పక్కన పెట్టి అర్జున్ మానస మెల్లో తాళి కట్టేశాడు. అందరి చేతుల్లోని అక్షింతలు వాళ్ళ మీద ఆశీర్వాదంగా కురిశాయి. అర్జున్ అక్కడే నిలబడి ఉన్న సుగుణ వైపు చూశాడు. చిన్నగా
నవ్వింది. ఇలా రా అన్నాడు చేత్తో. సుగుణ అర్జున్ దగ్గరికి వెళ్ళి నిలబడింది. మా పెళ్ళికి వచ్చిన అందరికీ నా ధన్యవాదాలు. అందరికీ ఒక విషయం తెలియజేయాలి అనుకుంటున్నాను. నా భార్య మానస అని అందరికీ మానసను పరిచయం చేశాడు. మీ అందరికీ పంచిన వెడ్డింగ్ కార్డులో తన పేరు తప్పుగా ప్రింట్ చేయబడింది. పొరపాటున సుగుణ అనే పేరు ప్రింట్ అయింది. సమయం ఎక్కువ లేనందువల్ల ఆ పేరు మార్చడం కుదరలేదు. సుగుణ అంటే తను నా ఫ్రెండ్ కాబట్టి ఎవరు మా పరిచయాన్ని ఇక్కడ జరిగిన తప్పును ఒక్కటిగా చూసి మమ్మల్ని అపార్థం చేసుకోకండి అన్నాడు. అప్పటి వరకు అర్జున్ మాటల్నే వింటున్న వాళ్ళంతా గుసగుసలు మొదలు పెట్టేశారు. ఇప్పుడు వాళ్ళంతా అర్జున్ గురించి రకరకాలుగా మాట్లాడుకుంటున్నారు. కానీ అంతకంటే చేయగలిగింది ఏముంది? అంతా పూర్తవగానే ఇంటికి బయలుదేరిపోయారు. ఈసారి కారులో అర్జున్, మానస మాత్రమే ఉన్నారు. వినయ్ డ్రైవ్ చేస్తున్నాడు. అర్జున్, మానస ఇద్దరూ మాట్లాడుకోలేదు. వారి మనసులో ఏం ఆలోచనలున్నాయో మరి. ఇంటికి వచ్చేశారు. ఎంతైనా పల్లెల్లో జరిగే కొన్ని తంతులు కూడా చాలా బాగుంటాయి. పల్లెల్లో లాగే గడపలో నిలబడ్డ అర్జున్, మానసలను భార్యాభర్తలు పేర్లు చెప్పి లోపలికి రండి అన్నారు. అంతవరకు మానస పేరును ఎన్నిసార్లు పలికినా ఆ సమయంలో పలకడానికి అర్జున్ చాలా మొహమాటపడ్డాడు. మానస సిగ్గుపడింది. పేర్లు చెప్పేంత వరకు లోపలికి వదలము అని ఆట పట్టించడంతో చివరికి ఇద్దరు పేర్లు చెప్పేశారు. హారతి ఇచ్చాక లోపలికి అడుగుపెట్టారు భార్యాభర్తలుగా. నేరుగా దేవుడి గదిలోకి అడుగుపెట్టి దీపం వెలిగించింది మానస. కిచెన్లో పాలు పొంగించిన తర్వాత రూమ్లోకి వెళ్ళింది. అర్జున్ అప్పటికే రూమ్లో ఉన్నాడు. తన బట్టలు మార్చుకొని కూర్చున్నాడు. అతను చాలా అందంగా కనిపించాడు మానసకు. అదంతా తన మనసులో ఉన్న సంతోషం వల్ల కావచ్చు. మానస రావడం చూసి అతను లేచి బయటకు రాబోయాడు. అర్జున్ గారు అంది. అన్నాడు. ఆగి థ్యాంక్ యూ సో మచ్ అంది. ఎందుకు అన్నాడు మానస వైపు చూసి. ఏమో తెలియదు, చెప్పాలనిపించింది. చిన్నప్పటి నుండి నేను మిమ్మల్ని భర్తగా అనుకున్నా కానీ మీతో పెళ్ళి ఇంత ఈజీగా జరుగుతుందని నేను అసలు అనుకోలేదు. ఇంతమంది సమక్షంలో జరుగుతుంది అని కూడా ఊహించలేదు అంది. అర్జున్ చిన్నగా నవ్వి హాల్లోకి వెళ్ళిపోయాడు. మానస తన మెల్లోని పూలదండని తీసి ఆనందంగా ముద్దు పెట్టుకొని టేబుల్ మీద పెట్టింది. అంతలోని మునిస్వామి తన భార్య రూంలోకి వచ్చారు. చెప్పండి పెద్దయ్య అంది మానస. అమ్మ మీకు ఎవరు లేరు కదా అనడంతో తల్లిదండ్రుల కాలు కడిగి కన్యాదానం చేశాము. అంటే నీకు పుట్టింటికి ఇస్తామని బాధ్యత తీసుకున్నట్టు. కాబట్టి మా ఇంటిని నీ పుట్టిల్లు అనుకో. మీ శోభనానికి ఏర్పాట్లు మా ఇంట్లో చేస్తాం. ఇక నుండి నీకు ఆ ఇల్లే పుట్టిల్లు అవుతుంది అన్నాడు. వాళ్ళు అభిమానానికి మానస కళ్ళల్లో నీళ్లు తిరిగాయి. మీరు నాకు తల్లిదండ్రుల స్థానంలో ఉన్నందుకు నాకు చాలా సంతోషంగా ఉంది పెద్దయ్య. నాకు తల్లిదండ్రులు ఉన్నారు అనుకున్నాను. కానీ మీరన్న విషయం నేను ఒక్కదాన్నే నిర్ణయం తీసుకోలేను కదా. అది ఆయన్ని అడగాలి కదా అంది. సరేనమ్మా అడిగి చెప్పు. మేము సాయంత్రం ఊరికి బయలుదేరుతున్నాము అన్నాడు. సరే పెద్దయ్య, నేను అర్జున్ గారిని అడిగి చెప్తాను అంది. వాళ్ళు బయటకు వెళ్ళగానే సుగుణ రూంలోకి వచ్చింది. మానస మాట్లాడకుండా సుగుణ వైపే చూస్తోంది. సారీ మానస అంది. ఎందుకు అంది మానస. నేను తప్పు చేశాను. ఈ విషయం నాకు తెలుసు. కానీ ఒప్పుకోలేక నీ మీద కోపం చూపించాను. అర్జున్కు భార్యగా ఉండిపోవాలి అనుకున్నాను. రాణి గురించి నువ్వు ఆలోచించినంతగా కూడా నేను ఆలోచించలేదు. కానీ నాకు నా కూతురికి నేను ఎంత అవసరమో ఇప్పుడు అర్థమైంది. ఇన్ని రోజులు ఎవరు ఎలా పోయినా నా జీవితమే నాకు ముఖ్యం అనుకొని ఇంట్లో నుండి వచ్చేసి ఎంత పెద్ద తప్పు చేశానో నాకు అర్థమైంది. నాకు తెలుసు నన్ను నా వాళ్ళతో కలిపే ప్రయత్నం నువ్వు చేశావని. అందుకే నీకు థ్యాంక్స్ చెప్పాలి అనుకున్నాను. అందుకే వచ్చాను. నేను ఊరికి బయలుదేరుతాను అంది. సుగుణ అర్జున్కు చెప్పు అంది. సరే అనేసి వెళ్ళిపోయింది. మానస సుగుణ వైపే చూస్తూ ఉండిపోయింది. సుగుణ ఇంత తొందరగా రియలైజ్ ఎలా అయింది? కేవలం తన కూతురు గురించి ఆలోచించిందా అనుకుంది. మానస కూడా తన పెళ్లి కూతురు బట్టలు మార్చి నార్మల్గా రెడీ అయింది. తన బ్యాగ్లో నుండి తన ఇంటి నుండి తెచ్చిన చైన్ని, అమ్మా నాన్నల ఫోటోని బయటకు తీసింది. ఇంతకాలం ఇది నా ఇల్లు కాదు, అందుకే మనకి ఇక్కడ చోటు లేదు. కానీ ఇప్పుడు ఇది నా ఇల్లు. అందుకే మీకు కూడా ఈ ఇంట్లో చోటు ఉంది అని ఈ ఫోటోని తీసి టేబుల్ మీద పెట్టింది. ఈ చైన్ని అర్జున్కి ఇస్తాను. ఇది తనకు అత్తామామల గుర్తుగా ఉంటుంది అనుకుంది. కొద్దిసేపటికి అర్జున్ రూంలోకి వచ్చి మానస బయట అందరూ నిన్ను అడుగుతున్నారు పద అన్నాడు. వెళ్దాం కానీ ఒక్క నిమిషం అంది. ఏంటి అన్నాడు మానస వైపు చూసి. ఇది తీసుకోండి అంది చైన్ చూపించి. ఏంటిది అన్నాడు. ఇది మా అమ్మ నాన్నల గుర్తుగా నాకు మిగిలిన జ్ఞాపకం. మీకోసం ఇస్తున్నాను అంది. నాకు వద్దు అన్నాడు. వద్దు అంటే ఎలా?
మా అమ్మ నాన్నలు ప్రాణాలతో ఉంటే మీకోసం ఏదో ఒకటి ఖచ్చితంగా కొనేవారు కదా. ఇప్పుడు కూడా ఇది వాళ్ళే ఇచ్చారు అనుకొని తీసుకోండి అంది. సరే థ్యాంక్స్ అన్నాడు తీసుకొని. మానసకు చాలా ఆనందం వేసింది. రా వెళ్దాం అన్నాడు. అని అతను వెనకే హాల్లోకి వచ్చింది. అందరూ కూర్చొని ఏదో మాట్లాడుతున్నారు. మానస రాగానే మునిస్వామి భార్య లేచి మానస దగ్గరకు వచ్చింది. మానస, ఇక నువ్వు నీ మెళ్ళో ఉన్న పసుపు తాడును తీసేయమ్మా అంది. అంది మానస. ఆవిడ మానసను దేవుడి గదిలోకి తీసుకెళ్ళి ఆ పసుపు తాడును తీయించింది. తర్వాత అందరూ చాలాసేపు మాట్లాడారు. మధ్యాహ్నం పైన ఊరి నుండి వచ్చిన వాళ్ళంతా ఊరికి బయలుదేరారు.